హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ కి ఆనుకొని ఉన్న యువర్ కార్స్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్రీ ఓన్డ్ కార్స్ చాలా ఉంటాయి అనమాట. చాలా మోడల్స్ లో చాలా డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించిన కార్లు మనకు 5 సీటర్స్ 4 సీటర్స్ 7 సీటర్స్ వరకు కూడా కార్లు ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. అన్న ఇప్పుడు కార్లకు సంబంధించిన మనం కండిషన్ చూసుకుంటే ఎట్లా మొత్తం మీరు చెక్ చేసిన తర్వాతనే మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు లేకపోతే ఎట్లా? అంతేనండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంది తీసుకొచ్చారు మా దగ్గరికి, పార్క్ అండ్ సేల్ పెట్టారు. సో మనం ఆల్ వెహికల్స్ అదే యాక్సెప్ట్ చేయము. వెహికల్ లోపల రాగానే మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారండి. అంటే బాడీ చెక్ చేసే వాళ్ళు ఒక టీం ఉంటుంది, మనకు ఇంజన్ సైడ్ నుంచి ఏమైనా రిపేర్స్ ఉన్నాయని చెక్ చేసేదానికి ఒక టీం, గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ ఇంజన్ చెక్ చేసే టెక్నీషియన్ ఉంటాడు. డాక్యుమెంట్స్ కూడా పేపర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, చలానాలు ఏమైనా ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా, ఫైనాన్స్ లో ఏముందా అనేది వెహికల్ చెక్ చేసేదానికి ఒక టీం ఉంటుంది. వెహికల్ టోటల్ ఓవరాల్ గా చెక్ చేయడానికి 3 టైప్స్ అయితే టెక్నీషియన్స్ ఉంటారు. ఇందులో మనకు అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాత అంత నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ అంతా పర్ఫెక్ట్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు ఏదైనా సరే మేజర్ ఏదైనా సరే ఇంజన్ వర్క్ అయినా, గేర్ బాక్స్ వర్క్ అయినా కూడా, లేదంటే ఏదైనా ఫైనాన్స్ లో ఉన్న వెహికల్ ఉన్నా కానీ మన దగ్గర వెహికల్ పార్క్ అండ్ సేల్ పెట్టడం అనేది జరగదండి. అంతా క్లియర్ గా అయితే ఉంటుంది. ఇదంతా ఓకే ఉంటేనే మనం సేల్ మన పార్క్ అండ్ సేల్ కి అలౌ చేస్తాము. వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ బయర్ టు సెల్లర్ అనేది ఉంటుంది. ఇంకా 7 సీటర్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? 7 సీటర్ చాలా ఉన్నాయి కదండి మన దగ్గర. ఇన్నోవా క్రిస్టాల్ ఉన్నాయి. అంటే మనం పోయినసారి చేసిన వీడియోలో చాలా మంది అడిగిందంటే 7 సీటర్ మనం చూపించలేదు. ఒకసారి చూపించండి. అది కూడా మీరు విజువల్ తీసుకుంటారు కదా, ఒకసారి చూపించండి. ఆ వెహికల్స్ ఏంటంటే పెద్ద వెహికల్ కాబట్టి మనం డైరెక్ట్ అట్లా ప్రైస్ చెప్పడానికి రాదు. ఇక్కడ కస్టమర్ విజిట్ అయితే మనకు ఆయన వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ లోపల కూర్చోబెడితే డైరెక్ట్ మనం సెల్లర్ తో డైరెక్ట్ మాట్లాడితే అప్పుడు మనం ఫైనల్ అయితే తెలుస్తుంది. ఈవెన్ ఒక 50,000 ఎక్కువ చెప్పినా కూడా ఎక్కువ ప్రైస్ అని చెప్పేసి అంటారు. సో వాటికి అనేది పర్టికులర్ గా ఫైనల్ రైజ్ రావాలంటే ఇక్కడ ఇస్తే డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడేస్తుంది. అప్పుడు డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడితే ఆయన కూడా వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ తెలుస్తుంది. ఓకే అడ్వాన్స్ కడుతున్నాం అంటే వాళ్ళని కూడా కొంచెం గట్టిగా మాట్లాడి మనం పుషప్ చేసి ప్రైస్ అనేది ఫైనల్ గా డెడ్ లైన్ అనేది తీసుకొచ్చేదాన్ని జరుగుతుంది. సో ఏదైనా పార్క్ అండ్ సేల్ కాబట్టి కస్టమర్ తో మాట్లాడుకోవాలి. ఒకసారి ఇంకా కొన్ని కార్లకు చూపించండి. సో కస్టమర్లు చూస్తే కూడా చాలా మంది ఉన్నారన్న. మనం రోజుకి చూసుకుంటే ఎంత మంది వరకు వస్తారు? మా దగ్గర 120 to 150 కస్టమర్స్ పర్ డే విజిట్ అవుతారు. వాకిన్స్ వచ్చేసి 150 దాకా విజిట్ అవుతారు. డైలీ ఒక 5 to 10 కార్స్ అయితే సేల్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మాదాపూర్ లోనే అన్ని ఆఫీసులతో కంపేర్ చేస్తుంటే మా ఆఫీస్ లోనే ఎక్కువ సేల్ ఉంటుంది. అదే కనబడతా ఉంది. మనం రోజు చూసాం కదా, మనం ఆ ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు కాదు కదా, దాదాపు 20 years అబౌవ్ అవుతుంది మన ఆఫీస్ అనేది మెయింటైన్ చేయడం. బట్టి ఇంతకుముందు ఐమాక్స్ థియేటర్ మనకు ఇక్కడ ఖైరతాబాద్ ఇప్పుడు ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న డాక్టర్ కారే అక్కడ మనం తీసేసి ఇక్కడ మనం పెట్టి కూడా అరౌండ్ అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేసేసి కూడా అరౌండ్ 7 to 8 years అవుతుందండి. సో అదే టీమే మెయింటైన్ చేస్తున్నాం, అదే టెక్నీషియన్స్ ఉన్నారు, అదే ఎంప్లాయీస్ కూడా మేము వర్క్ చేస్తున్నాము. సో మా దగ్గర క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ హ్యాపీ కస్టమర్ చాలా మంది ఉన్నారు కాబట్టి మా దగ్గర మళ్ళీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ చైన్ సిస్టమ్ లాగా మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తోనే మనకు సేల్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి విజిట్ అవ్వండి, మీకు ఇక్కడ ఏంది ఎన్విరాన్మెంటల్ మీకు అర్థం అవుతుంది. ఎలా చెకింగ్ చేస్తున్నారు, ఏంటంటే వెహికల్ ఇన్స్పెక్షన్ ఎలా చేస్తున్నారు, మనకి వెహికల్ ఎలా ఉన్నాయి, ఏ బడ్జెట్ లో ఉన్నాయని నేను వాటి మీ బడ్జెట్ లో వచ్చారంటే ఆ బడ్జెట్ లో ఏ కార్స్ ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాటి బడ్జెట్ ఎంత వరకు వస్తుందని కూడా నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను సార్. మీకు మన బడ్జెట్ ఎంత అనుకుంటే కూడా ఆ బడ్జెట్ లో మనకు వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అరౌండ్ 4 lakhs బడ్జెట్ లో వచ్చారండి. 4 lakhs లో మనకు చాలా కార్స్ ఒక 20 కార్స్ అయితే మనం మినిమం చూడొచ్చు. అన్ని బ్రాండ్లలో i10 గానీ, i20 గానీ, నియోస్ గానీ, టియాగో గానీ ఇవన్నీ కూడా మనకు ఆ బడ్జెట్ లో వచ్చేస్తాయి. అన్ని చూస్తే ఆయనకు కస్టమర్ కు ఏ వెహికల్ నచ్చుతుందో దాన్ని ఫైనలైజ్ చేయొచ్చు. ఇంకేదైనా వెహికల్ చూపించండి అన్న. ఈ కార్ కి సంబంధించి డీటెయిల్ చెప్పండి అన్న. సో ఇది ఏంటంటే Volkswagen Vento వెహికల్ సార్. ఈ వెహికల్ మా దగ్గర వచ్చేసి ఒక 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 2016 మోడల్ సార్, 16 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్, మాన్యువల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 80,000 అయితే డ్రైవర్ ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా బాగుంది. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జర్మన్ ఇంజన్ కాబట్టి మనకు ఇంజన్ సైడ్ నుంచి కూడా ఇంజన్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. మన సేఫ్టీ వైజ్ చూసుకుంటే అరౌండ్ 5 star రేటింగ్ ఉంటుంది. దీని డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది. మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ చూసుకుంటే ఎంత వరకు ఉంటుంది? ప్రైస్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక 450 లేదా 470, 4,50,000 నుండి 4,70,000 వరకు మన కస్టమర్ తో మాట్లాడి పిచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే, ఇదే మోడల్ లో మన దగ్గర 5 కార్స్ అయితే 5 కార్స్ ఉన్నాయి. అరౌండ్ 12 మోడల్, 10 మోడల్ నుంచి కూడా ఉంది. 10 మోడల్, 12 మోడల్, అరౌండ్ 14 మోడల్, 16 మోడల్ ఇలా ఉన్నాయి సార్ మన దగ్గర. మీకు అక్కడ చూస్తే అక్కడ కూడా ఒక వెంటో వెహికల్ ఉంది. అది కూడా డీజిల్ వెహికల్. అది వెంటో వెంటో డీజిల్ వెహికల్ సార్. ఇది
కొంచెం పాస్ చేయండి, డీటెయిల్ చెప్తా. ఇక్కడ ఇంకో వింటో వెహికల్ ఉంది కదా, దీనికి అవును సార్. సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న. అవునండి, ఇది వచ్చేసి ఇందాక మనం చెప్పిన వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఓకే, సేమ్ మోడల్ అయితే సేమ్ మోడల్, సేమ్ వేరియంట్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అన్ని కూడా. బట్ అది పెట్రోల్, అది పెట్రోల్, ఇది జస్ట్ డీజిల్ అన్నమాట. Okay. మైలేజ్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంతే. సో ఇదైతే మనకు మైలేజ్ కావాలి, మనకు మైలేజ్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకైతే, ఎక్కువ తిరిగే వాళ్ళకైతే డీజిల్ వెహికల్ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి దీనికి 3 to 4 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది మినిమం. ఓకే, ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్. 16 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, గ్రే కలర్ లో ఉంది వెహికల్. ఇది ఫ్యూయల్ అంటే మనకు డీజిల్ మైలేజ్ వచ్చేసి ఎంత తిరిగిందంటే 62,000 తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్. 2016 మోడల్ డీజిల్ మాన్యువల్ వెహికల్. ఇది మనకు చూసుకుంటే హైలైన్ కాబట్టి టాప్ ఎండ్ వెహికల్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ గానీ, అలై వీల్స్ గానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ఏబిఎస్, పుష్ డాట్ బటన్ రాదు యాక్చువల్ గా దీనికి. మామూలు విత్ కీ వస్తుంది. Volkswagen అన్ని కూడా ఇదే ఉంటుంది, విత్ కీ ఉంటుంది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5,90,000 లేదా 6 lakhs అండి. 5,90,000 వరకు కూడా కస్టమర్ తో మాట్లాడిపించే ప్రయత్నం చేయొచ్చు సార్. ఓకే, 5,90,000. 5,90,000. ఓకే అన్న. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది మాదాపూర్ 100 feet స్క్రాచెస్ కూడా ఎలాంటివి లేవు. మనం ఇక్కడ ఉన్న కార్స్ కి మనం ఆల్మోస్ట్ 99% స్క్రాచెస్ లాంటివి అలాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా అసలు షోరూమ్ పీస్ లానే కనబడతాయి. అంత నీట్ గా ఉండే కార్లని ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు. ఇది హోండా జాజ్ అన్న. దీనికి సంబంధించిన డీటెయిల్ చెప్పండి అన్న ఒకసారి. ఇది వచ్చేసి 2016 మోడల్ సార్, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జాజ్ చాలా బాగుంటుంది వెహికల్, కంఫర్టబుల్ గా, లోపల అయితే స్పేసియస్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది వెహికల్. ఇది మనకు 16 మోడల్ పెట్రోల్ మాన్యువల్ గా. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది 50,000 మాత్రమే జరిగింది. కస్టమర్ తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్ ఒక 4,20,000 లేదా 4,30,000 వరకు కస్టమర్ తో ప్రైస్ మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. లోన్ కి వెళ్ళారంటే అరౌండ్ 3 lakhs 320 దాకా లోనే వస్తుంది. ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టారంటే మనకు వెహికల్ డెలివరీ అయిపోతుందండి. అంటే 420-430 బడ్జెట్ లోనే జాజ్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. అది 16 మోడల్ మన కూడా. 16 మోడల్ బెస్ట్ ప్రైస్ అయితే, చాలా బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అండి. చాలా తక్కువనే అనిపిస్తుంది. హోండా సిటీ, చాలా మంది కస్టమర్లు హోండా సిటీలో డీజిల్ వెహికల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. మా దగ్గర అయితే డీజిల్ కార్ 2 vehicles అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే 2015 మోడల్ వెహికల్. 2015 మోడల్. ఇందులో VMT వేరియంట్, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. మనకు హోండా సిటీలో డీజిల్ ఏంటంటే మైలేజ్ 20 దాకా వస్తుంది. మైలేజ్ కూడా మన సెడాన్ వెహికల్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది వెహికల్, లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్. సెడాన్ లోనే మనకు మళ్ళీ రీసేల్ బాగుండి, మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండబడే హోండా సిటీ అని చెప్పుకోవచ్చు సార్. ఇది 15 మోడల్ డీజిల్ కాబట్టి అరౌండ్ రీడింగ్ కూడా 80,000 డ్రైవ్ అయిన వెహికల్. హోండా సిటీ చూసుకుంటే మీకు అరౌండ్ 6 cars అయితే లైన్ అంతా కూడా ఈ హోండా సిటీ కార్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒక వెహికల్ అయితే ఉంది, అవైలబుల్ ఉంది. దాదాపు ఒక 6 cars అయితే హోండా సిటీలో అవైలబుల్ ఉన్నాయి సార్ మా దగ్గర. 2012 నుంచి మోడల్ కూడా ఉన్నాయి. 2012 నుంచి 1920 వరకు కూడా హోండా సిటీ ఉందండి మా దగ్గర. ఇదైతే మనకు 2015 మోడల్ డీజిల్ వెహికల్, VMT వేరియంట్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక కస్టమర్ తో మాట్లాడుకుంటే 4,50,000 లేదా 4,60,000, 4,50,000 లేదా 4,60,000 వరకు కూడా మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదన్నా, వీటి ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు? అంటే మనకు 12-13 అంటే అరౌండ్ 3 lakhs చేంజ్ నుంచి 350 ఆ బడ్జెట్ లో నుంచి కూడా ఉన్నాయండి. 350, 4 lakhs, 450, 5 lakhs, 650, 7 lakhs బడ్జెట్ లో కూడా ఉన్నాయి. ఓకే, 3 నుంచి 7 వరకు కూడా 7 lakhs వరకు కూడా ఉన్నాయి. అన్న ఈ వెహికల్ కి సంబంధించి ఇది వచ్చేసి వర్ణ ఫ్లూయిడిక్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు సెడాన్ లో డీజిల్ కార్స్ అడుగుతున్నారు. మన దగ్గర హోండా సిటీలో డీజిల్ ఉంది, వెంటోలో డీజిల్ ఉన్నాయి, వర్ణ ఫ్లూయిడిక్ లో కూడా ఉంది. అరౌండ్ 5 lakhs బడ్జెట్ లోనే ఇవన్నీ కూడా 5 lakhs రేంజ్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదైతే వర్ణ ఫ్లూయిడిక్ 2015 మోడల్ సార్. 2015 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ వచ్చేసి అరౌండ్ 75-80,000 ఏమో ఉంది డ్రైవ్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇది టాప్ ఎండ్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ గానీ, అలై వీల్స్ గానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అది దీనిలో అవైలబుల్ ఉంటాయండి. ఇది మనకు డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే 18 నుంచి 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందండి. వెహికల్ అంటే చాలా బాగుంది. టైర్స్ కూడా చూసుకుంటే మీకు కండిషన్ అరౌండ్ 85%-90% ఉంది టైర్ కూడా. మీకు 4 to 5 years వరకు టైర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్లీ సర్వీస్ కూడా డౌన్ అయిందండి. మైలేజ్ కూడా 18 to 20 దాకా ఇస్తుంది. డిక్కీ స్పేస్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా స్పేసియస్ గా ఉంటుంది మనకు. ఇది మనకు సెడాన్ లోనే చెప్పాలంటే మీకు లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా 5 lakhs రేంజ్ లో ఉంటుంది సార్. ప్రజెంట్ అయితే 570 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ తో మాట్లాడుకుంటే 5 lakhs వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.